ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా అనమాట. ఎలాగో చేస్తున్నాను కదని వీడియో చేస్తున్నానండి. ఎలాగో వంట చేస్తున్నాను కదని. ఓకేనా, ఫస్ట్ ముందు కళాయి పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి అయినా వేసుకోవచ్చండి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు మనకి తెలిసిందే కదా, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలండి, చాయ్ పప్పు, ఒక ఎండుమిర్చి. అవి వేగిన తర్వాత కొంచెం వేరుశనగుళ్ళు, కొంచెం జీడిపప్పు అవి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఉప్మా టేస్ట్గా. అదంతా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలండి, ఒక పచ్చిమిర్చి అవి కూడా వేసుకున్న తర్వాత వేగిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అవి వేగిన తర్వాత అన్నీ మగ్గిపోవాలండి. మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కొలత తీసుకోవాలండి. కొలత సరిగ్గా ఉంటే ఉప్మా మంచిగా వస్తుందండి. గ్లాస్ వాటర్ పోసిన తర్వాత అది ఎసరు మరిగిన తర్వాత మనం రవ్వ వేయాలండి. ఇదిగోండి ఎసరు పొంగు వస్తుందండి, అలా వచ్చిన తర్వాతే మనం రవ్వ వేయాలి. రవ్వ వేసిన తర్వాత చూడండి, నేను వీడియో ఆల్రెడీ పెట్టి తీస్తున్నాను కానీ సరిగ్గా కవర్ అవ్వలేదు అనుకుంటా, ఐ థింక్. ఓకేనా, మనం స్లోగా గ్లాస్తో అలా వేసుకొని స్లోగా తిప్పుకోవాలండి. ఓకేనా, ఇన్ కేసు కవర్ అవ్వకపోతే ఏమనుకోకండి. ఇలా తిప్పుకున్న తర్వాత అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్టాప్ చేసుకోవాలండి. అంతే, ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. లెమన్, కారపొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనిలో టమాటా చాలా బాత్స్ ఉన్నాయండి మావి. ఈసారికి నేను ఇది ఒక రెసిపీలా చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం టమాటా వేసినప్పుడు ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక వీడియోలో ఒక మాట చెప్పానండి, అది యాక్చువల్లీ సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. ఏంటంటే, ఎలాగో నిన్న నాది లేడీ టిప్ 1000 అబోవ్ చూశారు. ఒక్కొక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నా నాకు ఈజీగా 500 పైన అయిపోతారు కదా అని జస్ట్ జోక్గా అన్నానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.